హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆరోగ్య సమస్యల విషయానికి వస్తే దీర్ఘకాల ఆరోగ్య సమస్యలు అనేటువంటి లేదా షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఇలాంటివన్నీ దీర్ఘకాలంగా వాటికి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. కానీ మన దైనందిన జీవితాన్ని డిస్టర్బ్ చేసేటువంటి కొన్ని సమస్యలు ఉంటాయి. వాటిలో ముఖ్యంగా జీర్ణ ప్రక్రియకు సంబంధించినటువంటి సమస్యలు. మనం తినేటువంటి ఆహారం ఏ విధంగా డైజెస్ట్ అవుతుంది, ఎలా దాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి, దానివల్ల వచ్చే ఫలితాలు ఏంటి, ముఖ్యంగా గ్యాస్ట్రో సమస్య అనేటువంటిది ఈ రోజున మన ఆహార శైలిని బట్టి, మన జీవన శైలిని బట్టి వచ్చేటువంటి సమస్యలు. వీటికి అలోపతిలో రకరకాల మందులు ఉన్నాయి. ముఖ్యంగా ప్రజోల్స్, యాంటాప్రజోలు, పెంటాప్రజోలు, ఎసోమోప్రజోలు, ఈ విధంగా రకరకాల ప్రజోల్స్ ఉన్నాయి. కానీ ఈ ప్రజోల్స్ వల్ల దీర్ఘకాలికంగా వాటిని వాడినట్టయితే ఉండేటువంటి ఫలితాలు కొంచెం దుష్ఫలితాలు వస్తాయి అనేటువంటిది అలోపతిక్ డాక్టర్లే చెప్తుంటారు, లాంగ్ ఇవి వాడకూడదని. కానీ వీటికి శాశ్వత పరిష్కారంగా ఆయుర్వేదంలో శ్రీనిధి ఫార్మాస్యూటికల్స్కి సంబంధించినటువంటి శ్రీకాంత్ గారు కొన్ని మెడిసిన్స్, ముఖ్యంగా దీనికి సంబంధించి అయితే గ్యాస్ అవుట్ అనేటువంటి ఒక చక్కని సిరప్ ఇది. ఈ సిరప్ని గ్యాస్ అవుట్ని ప్రిఫర్ చేస్తున్నారు. వాళ్ళ శ్రీనిధి ఫార్మాసిస్ట్తో ఆయుష్ యొక్క అనుమతి పొందినటువంటి సర్టిఫైడ్ మెడిసిన్స్ని వాళ్ళు మార్కెట్లో తీసుకురావడం జరిగింది. వీటికి చాలా మంచి ఆదరణ జరుగుతుంది. వీటికి సంబంధించి ఎలాంటి ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా జీర్ణకోశ సంబంధమైనటువంటి వ్యాధులకు సంబంధించినటువంటి ఉపశమనం ఎలా దొరుకుతుంది అనేటువంటిది శ్రీకాంత్ గారు, వెల్కమ్ యూ అండ్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. షూర్ సార్. ఎందుకంటే గ్యాస్ అవుట్ ఇప్పుడు చాలామంది వాడుతున్నారు. గతంలో నేను వాడాను. ఇట్ ఈస్ గివెన్ వండర్ఫుల్ రిలీఫ్. ఇది ఎందుకంటే మనకు కనిపించినటువంటి సమస్య బయటకి ఏదో చేతిలాగా కనిపిస్తుంది, కానీ లోపల చాలా ఇబ్బంది పెడుతుంది. దానికి సంబంధించినటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయి ఏంటి? ఇది గ్యాస్ అవుట్ అండి. ఇట్స్ అన్ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయుష్ డిపార్ట్మెంట్ సర్టిఫైడ్ ప్రోడక్ట్. మెయిన్ ఇందా మీరు అడిగారు చూసారా, ప్రెజోల్స్ అని వేరే సార్ట్ ఆఫ్ మెడిసిన్స్ వల్ల జరిగే అనర్థాలు ఏంటి అంటే, లోగడ ఎప్పుడో మన ఋషులు కొన్ని వేల సంవత్సరాల క్రితమే దీనికి చక్కటి వనమూలికల్ని జత చేసి ఔషధాలను తయారు చేశారు. కానీ మనం ఇప్పుడు ఈ పాశ్చాత్యం దానికి, వెస్టర్న్ దానికి అలవాటు పడి ఇప్పుడు లేటెస్ట్ మెడిసిన్స్ వాటిలో ఇమ్మీడియట్గా తగ్గిపోవాలి అనే ఒక కాన్సెప్ట్లో చాలామంది మెడికల్ షాపులో కానివ్వండి, పరగడుపునెస్ ట్యాబ్లెట్స్ ఇవన్నీ తెచ్చుకుని వాడుతున్నారు. డాక్టర్స్ కూడా రికమెండ్ చేస్తారు. కానీ డాక్టర్ రికమెండ్ చేసేటప్పుడు వచ్చే తేడా ఏంటంటే, ఆయన వాళ్ళకి సంబంధించి ఎంతకాలం వాడాలో చెప్తారు. వీళ్ళు ఏంటంటే ఇంకా ఆయన ప్రమేయం లేకుండా రెగ్యులర్గా వాడతారు. దాని దుష్ఫలితం చాలా ఉంటుంది. లేటెస్ట్ స్టడీస్లో తెలిసింది ఏంటంటేనండి, ఇది ఎక్కువ కాలం వాడితే మన బాడీలో, మన లోపల మెగ్నీషియం శాతం పడిపోతుంది. ఎప్పుడైతే అలా పడిపోవడం మొదలైందో, మీకు సరిగ్గా గ్రహించలేదు, మీరు తీసుకునే ఫుడ్లో నుంచి మీ పేగు దాన్ని సరిగ్గా గ్రహించలేదు అంటే న్యూట్రియంట్స్ మీరు మిస్ అయిపోతారు. ఎక్కువ కాలం వాడటం వల్ల ఇంకొక మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే బోన్స్ పెల్స్ పారిపోతాయి, మీ బోన్స్ ఒక క్రాంప్స్ జరగటం మొదలవుతాయి. సో ఇవన్నీ చాలా ఉన్నాయండి, ఒకదానికోటి మీకు చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఇవన్నిటికన్నా కూడా బెస్ట్ ఏంటంటే, మన గ్యాస్ అవుట్ అనేది మనం ఎందుకు చెప్పగలుగుతున్నాం అంటే, దీంట్లో ఉన్న ఒక వనమూలికలు 13 రకాలు ఉంటాయండి. మనకి గ్యాస్ అనేది, ఇప్పుడు మీకు డయాబెటీస్ ఉందండి, షుగర్ రావడానికి రాత్రి రాదు. కనీసం 10-12 ఏళ్ళ నుంచి లోపల మన శరీరం పోరాడి ఓడిపోయిన తర్వాతే మీకు దాని యొక్క లెవెల్స్ బయటపడతాయి. పీరియడ్ ఆఫ్ టైం పడుతుంది. ప్రతి మనిషికి వాళ్ళ యొక్క బాడీ రెస్పాన్స్ బట్టి 5 ఏళ్ళు 10 ఏళ్ళు టైం పడుతుంది. అప్పుడు కానీ అది బయటపడదు. అదేవిధంగా కానీ లోపలంతా జరగాల్సిన హాని జరుగుతూ ఉంటుంది. అట్లాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా, ఇప్పుడు మనం తినే ఫుడ్స్, శారీరక శ్రమ లేదు, తర్వాత నాతో మీకు కాంపిటీషన్ వల్ల టెన్షన్స్, పక్కనాడి కన్నా మనం ప్రతిదీ మనకి కాంపిటీషన్. చిన్నపిల్లాడికి వాడి వాడి కన్నా మార్క్స్ ఎక్కువ రావాలని వాడితో కాంపిటీషను. పెద్దలు కూడా అలాగే ఉన్నారు, ఎవ్వరూ ప్లెయిన్గా లేరు, అందరూ కాంపిటీషన్ ఉన్నారు. దాంతోపాటు ఈ ఆలోచనలు విపరీతంగా ఉండటం, టెన్షన్స్, నిద్ర సరిగా పోకపోవటం, మెయిన్ టైంకి తినకపోవటం, ఈ కారణాలు ఏది ఉన్నా కూడా లోపల మన సిస్టమ్ డ్యామేజ్ అవ్వటం మొదలవుతుందండి. ఎసిడిక్ లెవెల్ పెరగటం మొదలవుతుంది. ఎప్పుడైతే అలా పెరగటం మొదలైందో ఆటోమేటిక్గా ఈ గ్యాస్ట్రిక్ ఇవన్నీ మొదలై, ఫస్ట్ మీకు కాన్స్టిపేషన్ స్టార్ట్ అవుతుంది కొంతమందికి. అంటే అందరికీ ఒకలాగా కాదు, కొంతమంది ఫ్రీ మోషన్ ఉండదు, ఇట్లా కాన్స్టిపేషన్ వల్ల ఇక రకరకాల ప్రాబ్లమ్స్. తర్వాత మెయిన్ మనకి వాళ్ళ తెలిసింది ఏంటంటే, బ్రెయిన్ తెలుసు కదండి మనకి, మెదడు, మన జీర్ణ వ్యవస్థ రెండో మెదడు. అది బ్రెయిన్ కన్నా కూడా ఇది చాలా వాటిని కంట్రోల్ చేసే కెపాసిటీ ఉందని చెప్పి లేటెస్ట్ స్టడీస్లో తెలుసుకున్నారు. దీంతో మీకు హార్ట్కి రిలేటెడ్ ఉంటుంది, దీంతో నర్వస్ సిస్టమ్ రిలేట్ చేస్తుంది,
దీని ద్వారా మీకు డయాబెటీస్, తర్వాత ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా చాలా వరకు గట్తో సంబంధాలు ఉన్నాయని తెలిసింది. అందుకే గట్ క్లీనింగ్ అనేటువంటిది చాలా ఇదిగా చెప్తుంటారు. చాలా ఇంపార్టెంట్ అండి. చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఓకే. కానీ ఎవరు ఫాలో అవ్వట్లా. ఏదో టాబ్లెట్ వేసుకుంటున్నారు, లేదా ఏదో ఒకటి వేసేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ లోపల దానివల్ల జరిగే హాని కూడా తెలుసుకోవాలి. గ్యాస్ అవుట్ హ్యాపీగా మీరు యూజ్ చేయొచ్చండి. ఇది మిమ్మల్ని లోపల నుంచి శుభ్రం చేసే అవకాశం బ్రహ్మాండంగా ఉంటుంది. డైలీ మార్నింగ్, ఈవినింగ్ అండ్ నైట్. అంటే ఆ భోజనం తర్వాత, భోజనానికి ముందండి? యాక్చువల్గా ముందు తీసుకుంటే మంచిదండి. టిఫిన్కి ఒక పావు గంట ముందు, తినడానికి ఒక పావు గంట ముందు. ఒక ఎంత డోసేజ్ ఎలా? అంటే పెద్దవాళ్ళకి 10 ml అండి. ఆ మూత 10 ml. ఈ మూత మీద మెజర్మెంట్స్ ఉన్నాయి సార్. ఈ మూత మీద మీకు అన్ని మెజర్మెంట్స్ ఉంటాయి. పెద్దవాళ్ళకి 10 ml, చిన్న పిల్లలకి ఇన్ఫాంట్స్ కనుక్కుంటే ఒక 2 to 3 డ్రాప్స్ డ్రాపర్తో. అట్లాగే ఒక 5 సంవత్సరాల పిల్లలందరికీ కూడా 2.5 ml. అది దాటిన వాళ్ళకి అప్ టు 7.5 ml అనమాట. పిల్లలకు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆల్ ఏజ్ పిల్లలకి చాలా పొట్టొబ్బరం కానివ్వండి, అరుగుదల లేకపోవడం, చాలా కామన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మదర్స్ తెలుస్తూ ఉంటుంది. చాలామంది అది సఫర్ అవుతూ ఉంటారు. చక్కగా యూజ్ చేస్తే ఇది మిమ్మల్ని లోపల నుంచి ఫిట్గా చేస్తుందండి. మెయిన్ ఇది చేసే పని ఏంటంటే మీలో ఉన్న టాక్సిన్స్ని బయటికి పంపించేయటం, మిమ్మల్ని నీట్గా రీజనరేట్ చేయటం, గట్లో గుడ్ బ్యాక్టీరియా ఫామ్ చేయటం. మన గట్ లోపల 1000 రకాల బ్యాక్టీరియా ఉంటాయండి. ఆ బ్యాక్టీరియా డిసైడ్ చేస్తుంది మిమ్మల్ని. ఆ బ్యాక్టీరియాతో, మంచి బ్యాక్టీరియాతో పాటు చెడు బ్యాక్టీరియా కూడా ఉంటుందండి. ఈ రెండింటి యొక్క రేషియో, పరిణామం కనుక బ్యాలెన్స్ తప్పితే మీకు అన్నీ మొదలవుతాయి. అంటే ఇప్పుడు ఏ మెడిసిన్ యూసేజ్ కన్నా ఒక కాల పరిమితి అనేది ఒకటి ఉంటుంది. అవునండి. ఇప్పుడు ఈ గ్యాస్ అవుట్ అనేటువంటి దాన్ని ఎంతకాలం వాడిన తర్వాత ఆపేయాలి? తర్వాత మళ్ళీ సమస్య దానికి ప్రతిదానికి డాక్టర్లు రకరకాలు చెప్తుంటారు. అవునండి. ఇన్ని నెలలు వాడాలి, ఇంత ఇది ప్రిస్క్రిప్షన్ 10 years 1 month అట్లా వాడతారు. దీనికి కాల పరిమితి ఏంటి? దీని కాల పరిమితి ఏంటంటే మీకు లోపల నుంచి తేడా వచ్చిందే కదని బయట తెలిసేది. ఇది రోజు 3 పూటల ఒక మండలం నుంచి 2 మండలాలు, అంటే ఒక 90 రోజులు వేసుకోండి. వాడటం మొదలుపెట్టిన 2-3 రోజుల నుంచి, కొంతమందికి వాడటం మొదటి రోజు నుంచే బాగుంటుంది. అంటే మీ తీవ్రత బట్టి బాగుంది కదా అని ఆపద్దు. ఎందుకంటే ఇవాళ బాగుంటాం కాదండి, లోపల మనకు ఎందుకు వచ్చిందో మూల కారణం మీద అది పనిచేస్తుంది. కాబట్టి అది క్లియర్ అయ్యేదాకా మనం వెయిట్ చేస్తే చక్కగా డే బై డే మీరు హెల్తీగా అవటం మొదలవుతారు. మీ ఊజ్ అండ్ ఫ్యాట్ పోతుంది చక్కగా, ఈ బెల్లి ఉబ్బరంగా ఉన్నదంతా కూడా క్లియర్ అవ్వటం, అన్ని అవకాశాలు దీంతో బాగా కనపడతాయి. మీ ఒకటే చిన్న కంప్లైంట్ ఈ విషయంలో, 90 రోజుల పాటు వాడాలి అంటున్నారు. 90 రోజుల పాటు రోజుకు 3 పూటలు వాడాలి అంటే మీరు ఇంత చిన్న బాటిల్లో దీన్ని ప్రిస్క్రైబ్ చేస్తుంటే ఆ యూసేజ్ అనేటువంటిది రెగ్యులర్గా ఇంట్లో పెట్టుకుని వాడుకోవడానికి ఇబ్బంది కదా. ఎందుకు ఈ బాటిలింగ్ అనేటువంటిది చిన్న సైజులో చేశారు? మీరు మంచి ప్రశ్న అడిగారండి. ఫస్ట్లో ఇది పెద్ద బాటిల్స్ ఉండేవండి. కాకపోతే ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు అస్తమాన్ ఇంట్లో ఉంటారు కదా, ఆఫీస్కి వస్తారుగా. ఆఫీస్కి వచ్చినప్పుడు మధ్యాహ్నం పూట మనకి ఎసిడిక్ లెవెల్ ఎక్కువ ఉంటుంది. సూర్యరశ్మితో ఎసిడిక్ లోపల వాత, పిత్త, కఫం అని 3 దోషాలు ఉంటాయండి. 3 దోషాలకి 3 డోసెస్ ఇది. మీరు మధ్యాహ్నం పూట పెద్ద బాటిల్ మీతో పాటు తీసుకెళ్లారు కదా, ఈవినింగ్ ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్తారు. సో పోర్టబుల్ అండ్ వెరీ కాంపాక్టబుల్. చక్కగా మీ బైక్లోనో, మీ కార్లోనో, మీ ఆఫీస్ టేబుల్లోనో, మీ జేబులోనో పెట్టుకెళ్ళిపోవచ్చు. మీ డోస్ మిస్ అవ్వకూడదు. డోస్ మిస్ అవ్వకుండా చక్కగా హ్యాపీ క్యాప్తో వాడుకుంటే 3 రోజులు 4 రోజులు వాడేది బాటిల్ పారేయచ్చు. ఎక్కువ సార్లు మూత తీసి పెట్టి దాని సరిగ్గా మీరు పెట్టకపోయినా కూడా దాంట్లో కంటామినేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది సేఫ్ అండ్ హ్యాపీ. ప్రైస్ ఎఫోర్డబుల్, వెరీ ఎఫెక్టివ్ ప్రైస్ అండి. చక్కగా మీరు ఎక్కడున్నా సరే స్క్రీన్ కనిపే నెంబర్కి కాల్ చేస్తే మీ ఇంటికి వస్తుంది. ఇది మెడికల్ స్టోర్స్లో దొరుకుతుందండి. అపోలో వీటిలో కూడా దొరుకుతుంది. ఇంకా వేరే అన్ని చోట్ల కూడా అవైలబుల్ అవడానికి అవకాశం ఉంది. అంటే వాళ్ళు చాలామంది ఏంటంటే బయట పెద్దవాళ్ళు ఉన్నారు, ఒకరి మీద ఆధారపడకుండా నెంబర్ కాల్ చేస్తే మీ ఇంటికి వస్తాయి. ఆల్ ఆయుర్వేదిక్ షాప్స్లో దొరుకుతుంది చాలా వరకు. అంటే ఎక్కడ దొరుకుతుంది అనేది డిస్ట్రిబ్యూషన్స్లో ఉంటాయి సార్. ఎనీ టైమ్ యూ కెన్ కాల్, లేదంటే మన వెబ్సైట్, మీకు డిస్ప్లేలో వెబ్సైట్ కనపడుతుంది కదా, వెబ్సైట్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఏంటి ఒకసారి వెబ్సైట్ మీరు వెర్బల్గా చెప్పండి. www.srinidhi.com. అది కొట్టంగానే మీకు ఆటోమేటిక్గా లింక్ ఓపెన్ అవుతుంది, ఈ ప్రోడక్ట్ కనపడుతుంది, మీకు చక్కగా ఆర్డర్ చేసుకోవచ్చు. తర్వాత ఇది గూగుల్ రేటింగ్లో కూడా 5కి 4.8, 4.9 రేటింగ్ ఉన్న ప్రోడక్ట్ అండి. చాలామంది వాడుతున్నారు.